హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు సాటర్డే రోజు మార్కెట్ ఉండే కాబట్టి నేను వీడియో ఈ రోజు లేట్ అయి నేను అప్లోడ్ చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మన బడ్జెట్ ఉండే బడ్జెట్లో మనకు ఏ స్టాక్ గురించి అయితే మనకు బెనిఫిట్ అవుతుందో ఆ స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేద్దాము. కానీ ప్రస్తుతానికి మనము ఈ వీడియోలో ఒక మంచి టెక్నికల్ స్టాక్, దాంతోపాటు మన ఫర్టిలైజర్ స్టాక్ గురించి ఈరోజు మనము అనాలిసిస్ చేయబోతున్నాము. ఈ బడ్జెట్లో ఫర్టిలైజర్ స్టాక్ గురించి కూడా మంచి బెనిఫిట్ ఉంది కాబట్టి నేను ఆ స్టాక్ గురించి ఈరోజు అనాలిసిస్ చేయబోతున్నాను. అయితే అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను. షేర్ చేయండి మీ మిత్రులకు, దాంతోపాటు వీడియోని లైక్ కూడా చేస్తూ ఉండండి. అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనము నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యింది. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఇంపార్టెంట్ ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. కానీ ఆల్మోస్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ రోజు బడ్జెట్ రోజు అనేది నిఫ్టీ క్యాండల్ ఒక దోజీ క్యాండల్ ఏర్పడింది. మండే రోజు ఈ దోజీ క్యాండల్ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ అనేది మనకు అవుతుంది ఇక్కడ ఇంతవరకు పోవచ్చు అని. అది ఆల్మోస్ట్ ఎంతనంటే ఇక్కడ ఇంపార్టెంట్ మనకు, నేను అక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. ఓకే, హారిజాంటల్ లైన్ డ్రా చేసేసినాను ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇక్కడ ఈ లెవెల్ని ఏదైతే ఉందో ఈ లెవెల్ పైన మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే రేపు అనేది మార్కెట్ ఒకవేళ హై వెళ్తే ఆల్మోస్ట్గా ఇక్కడ 24,196 అంటే ఆల్మోస్ట్గా 24,200 ఇది ఒక ఇంపార్టెంట్ మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మాత్రం మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అది ఆల్మోస్ట్గా ఇక్కడ అది 25,000 అవుతుంది. అయితే ఇంపార్టెంట్ లెవెల్ అయితే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే, ఒక్క నిమిషం, నేను డౌన్ సైడ్లో కూడా ఒక హారిజాంటల్ లైన్ నేను డ్రా చేసేస్తాను. ఇక్కడ చూడండి రైట్. అయితే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ఇవి రెండు, ఇదేమో సపోర్టు, అది ఇది పైన ఉండేది రెసిస్టెన్స్. 24,200 ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా 22,800 ఇది ఒక మనకు సపోర్ట్ లా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందో అప్పుడు మార్కెట్లో అటువైపు ఎక్కువగా మనకు రియాక్షన్ అనేది ఇస్తుంది. అయితే నెక్స్ట్ ఏంటిదంటే మనం చూద్దాము బ్యాంక్ నిఫ్టీ గురించి. బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ ఓకే, చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది. మనం ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసినామో బ్యాంక్ నిఫ్టీ గురించి, అదే విధంగా ఇక్కడ ఇంపార్టెంట్ ఇది రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ని బ్రేక్అవుట్ ఇవ్వలేదు. ఒక నిమిషం, నేను హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉండేది. ఆ రెసిస్టెన్స్ పైన మనకు బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అదేవిధంగా కింద మనకు సపోర్ట్ అనేది డౌన్ సైడ్లో కింది సైడ్ ఇక్కడ, అంటే ఆల్మోస్ట్గా ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఒక జోన్లో ఉంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్గా ఎంత ఉందంటే ఫ్రెండ్స్ 49,650. అదేవిధంగా డౌన్ సైడ్లో సపోర్ట్ అనేది ఇప్పుడు మనకు పనిచేస్తుంది 47,850, అంటే 800 అనుకోండి సైకాలజీ లెవెల్ పరంగా. ఈ మధ్యలో ఈ జోన్ మధ్యలో ఎప్పుడైతే ఉంటుందో అది ఒక సైడ్ వేస్ జోన్లో మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ. అయితే ఇంపార్టెంట్ ఏంటిదంటే ఇక్కడ మనము ఇది యాక్చువల్లీ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసింది, ఇది వీక్లీ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్. వీక్లీ క్యాండల్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. కానీ ఇంపార్టెంట్ ఏంటిదంటే 50,000 పైన బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అంటే మనకు క్లోజింగ్ ఇచ్చేసిందంటే ఇటు నుంచి బ్యాంక్ నిఫ్టీ పైకి వెళుతుంది. కానీ అంతవరకు ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇది సైకాలజీ లెవెల్ 50,000 ఏదైతే ఉంటుందో ఈ లెవెల్ని ఎప్పుడు అయితే బ్రేక్ చేయదు అంతవరకు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్లోనే ఉంటుంది అలా అనిపిస్తుంది. అయితే లాస్ట్ వీడియోలో మనము ఒక స్టాక్ గురించి మనము అనాలిసిస్ చేసుకున్నాము, టాటా కన్జ్యూమర్. ఏది టాటా కన్జ్యూమర్, కన్జ్యూమర్ ప్రొడక్ట్. ఈ స్టాక్ గురించి మనం లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. అయితే మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఈ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్గా మనకు ఏ రేంజ్లో అంటే 990 ఈ రేంజ్లో ఉండేది. అయితే ఇక్కడ మనకు ఈ ప్రైస్కి మనకు క్లోజింగ్ లభించింది అప్పుడు. అయితే మనం టార్గెట్ అనేది అనుకున్నాం, ఫస్ట్ టార్గెట్ 1090, ఇది ఒక ఫస్ట్ టార్గెట్ అవుతుందని మనము లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాము. ఈ రోజు మనకు క్లోజింగ్ లభించిన ప్రైస్ ఎంతనంటే 1067 రూపీస్. అయితే ఆల్మోస్ట్గా ఇటు నుంచి మనకు
రూపీస్ అనేది ఈచ్ వన్ స్టాక్ మనకు ప్రాఫిట్ నడుస్తుంది. అయితే ఈ టార్గెట్ అయితే త్వరలో అచీవ్ అయ్యేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇటువంటి స్టాక్ మనము అనాలిసిస్ చేసుకుంటూ ఉంటే మనకు ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, లాస్ అనేది తక్కువ అవుతుంది. ఇంపార్టెంట్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఏ విధంగా మనకు ఈ హెడ్ అండ్ షోల్డర్ ఏర్పడిందో ఈ ప్యాటర్న్ ని చూసి మనము ఇక్కడ బ్రేక్అవుట్ అనేది మనం అనుకున్నాము. ఈ ప్రైస్ కి మనకు ఈ నెక్ లైన్ కి మనకు ఇక్కడ ఈ పాయింట్ కి మనకు బ్రేక్అవుట్ లభించింది. అయితే ఇటు నుంచి ఈ స్టాక్ కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్ గా వెళ్ళిపోయిందో చూడండి. అయితే ఆల్మోస్ట్ గా మనకు అయితే యాజ్ పర్ టెక్నికల్ పరంగా మనకు ఫస్ట్ టార్గెట్ ఇది అనిపిస్తుంది. అయితే ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అనేది ఆల్మోస్ట్ గా మనకు 1200 దగ్గరగా వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ 1250కి మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది, కానీ అంతవరకు మనకు 1200 ప్రాఫిట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా మనము ఈ వీక్ లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. ఈ వీక్ లో వచ్చే స్టాక్ ఇప్పుడు చాలా బెటర్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు యూపీఎల్. అయితే ఈ స్టాక్ కూడా చూడండి, డైలీ క్యాండిల్ ఉంది కదా, డైలీ కాకుండా నేను వీక్లీ చేసుకుంటాను ఆల్మోస్ట్ గా. అంటే మనం ఏం చేద్దామంటే వీక్లీ క్యాండిల్లో మనం ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ని మనం ఇప్పుడు కొద్దిగా అన్విజిబుల్ చేసుకుందాము. అయితే చార్ట్ కొద్దిగా మనకు పెద్దగా కనిపిస్తుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఆ రెసిస్టెన్స్ ఎంతనంటే చూడండి, ఇక్కడ ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. 597.60 పైసాకు మనకు యూపీఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, ఈ స్టాక్ మనకు టెక్నికల్ పరంగా చాలా మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత క్లియర్గా ఈ విధంగా ఈ లో కొట్టిన తర్వాత చూడండి కంప్లీట్ గా హైయర్ లో కొట్టి మళ్ళీ అటు నుంచి ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. అయితే మనం దీన్ని చూస్తే ఒక ప్యాటర్న్ అనేది మనకు గుర్తొస్తుంది. ఆ ప్యాటర్న్ ఏంటిదో మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా దీనికి మనము ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాము. ఈ విధంగా ట్రయాంగిల్ ప్యాటర్న్, ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ని మనకు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ లో మనము కొనుగోలు చేసుకోవచ్చు 597 నుంచి. ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ గా 560 ఈ రేంజ్ వరకు మనము దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మనకు టార్గెట్ అనేది చాలా మంచి టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ గా ఇటు నుంచి మనకు 150, ఈ లో ఏదైతే ఉందో ఈ లో మనకు టార్గెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ గా లో చూస్తే ఎంతనంటే దీన్ని కూడా మనము డ్రా చేసుకుందాము రెసిస్టెన్స్ మరియు సపోర్ట్ లా. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లో అనేది ఉంది ఆల్మోస్ట్ గా ఎంతనంటే 430 అనుకుందాం రౌండ్ ఫిగర్ గా. అదే విధంగా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ మనము అనుకుందాం ఇక్కడ ఆల్మోస్ట్ గా రెసిస్టెన్స్ అనేది 597 ఉంది. అయితే మనము 597 లో మనం యాక్చువల్లీ ఇక్కడ లో ఏదైతే ఉందో ఇది మైనస్ చేసేస్తే 30 అనుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం మైనస్ చేసేస్తే మనకు వచ్చేది ఎంతనంటే 167. అయితే ఈ 167ని మనము 597లో యాడ్ చేస్తే ఎంత అవుతుందో అది మన టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ రెసిస్టెన్స్ పైన క్లోజింగ్ ఇచ్చిన తర్వాత అటు నుంచి లో ఏదైతే ఉంటుందో ఆ లోని మనము రెసిస్టెన్స్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది మైనస్ చేసేస్తే మిగిలేది మన టార్గెట్ అవుతుంది. అయితే మనము ఈ రెసిస్టెన్స్ ప్రైస్ ఏదైతే ఉందో అందుట్లో మనము ఈ డిఫరెంట్ వచ్చిన ప్రైస్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ డిఫరెంట్ వచ్చిన ప్రైస్ ని 167 మనం దీంట్లో మనం యాడ్ చేసుకుంటే మనకు వచ్చే టార్గెట్ 764, ఇదొక మన టార్గెట్ అవుతుంది. సూపర్, చాలా మంచి టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. 764 ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అదే విధంగా మనకు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రైస్ ఇక్కడ లో ఉందో ఈ సపోర్ట్ అనుకుందాం. దీనికి మనము ఈ లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ ఇచ్చిన వీక్ కంటే లాస్ట్ వీక్ లో ఏదైతే ఉంటుందో అది మనకు స్టాప్ లాస్ అవుతుంది. అయితే ఒక నిమిషం, ఆ లో ఎంతనంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఈ లో 531 బిలో మనకు వీక్లీ పరంగా మనకు క్లోజింగ్ ఇచ్చేస్తే మనం ఈ స్టాక్ లోకి ఎగ్జిట్ అయిపోతాము. అయితే ఈ స్టాక్ చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్, మనం ఈ స్టాక్ లో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.